బచ్చల ముందుగా సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. అన్నలు అడవి వీడుతున్నారు. వాస్తవం గ్రహించి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అడవుల్లో ఉండి సాధించేదేమీ లేదన్న నిర్ధారణకు మావోయిస్టులు వచ్చేశారు. ఆపరేషన్ కగార్తో తూటాలకు బలి కావాల్సిందే అన్న యోచనతో లొంగిపోతున్నారు. లొంగుబాటుకు కొందరు మావోయిస్టులు సరైన దారి చూస్తున్నారు. ఎక్కడ దాక్కున్న టెక్నాలజీ ఇట్టే కనిపెట్టేస్తోంది. అజ్ఞాతంలో ఉండి యుద్ధం చేయలేమని మావోయిస్టులు గుర్తించారు. స్పష్టత రావడంతో కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు. మార్చి నెలాఖరుకు మిషన్ కంప్లీట్ చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈలోగా లొంగిపోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు. అడవుల్లో ఉండి పోరాడే వాళ్ళు లొంగిపోతుంటే సోషల్ మీడియాలో కొందరు మేధావులు రెచ్చిపోతున్నారు. ఆయుధాలతో సహా లొంగిపోవడం విప్లవానికి అవమానం అంటూ నక్సల్స్ సానుభూతి పరులు విమర్శిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి కూడా లొంగిపోతున్నట్టు తెలుస్తోంది. సో మీ దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి? చందు, ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మొత్తం అడవుల్లో బలగాలన్నీ కూడా జల్లెడపడుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవలే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సీఎం ఎదుట 258 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో మావోయిస్టు అగ్రనేతలు ఆశన్న కావచ్చు, వేణుగోపాలు కీలక నేతలు లొంగిపోయినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఛత్తీస్గఢ్ మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, ప్రజలంతా కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు, మావోయిస్టుల ప్రభావితం తగ్గిపోతున్న చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ ఇటు బలగాలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలన్నీ కూడా ఎక్కడైతే నక్సల్ ప్రాంతం కావచ్చు, నక్సలిజం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో జల్లెడ పడుతున్న నేపథ్యంలోనే పోలీస్ బలగాల తూటాలకు బలైనటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడ అడవుల్లో కావచ్చు, ఎక్కడ మొత్తం అబ్బుజుమడు కావచ్చు, పెద్ద అడవుల్లో దాచుకున్నప్పటికీ కూడా బలగాలు చొచ్చుకొని లోపలికి వస్తున్న నేపథ్యంలోనే తూటాలకు బలయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి భయంతోనే అవకాశం ఉన్నటువంటి ఆ నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా బయట అయితే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మావోయిస్టుల కీలక నేతలు లొంగిపోయారు. ఇంకా మరికొంతమంది లొంగిపోయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా ఉక్కుపాదం మోపుతూ వచ్చేటువంటి మార్చి 31 వరకు తప్పకుండా నక్సలిజం లేకుండా చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వారు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ అమిత్ షాకు సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. తప్పకుండా మార్చి 31 వరకు నక్సల్స్ లేకుండా భారతదేశాన్ని అలా మారుస్తాం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, గిరిజన గూడాల్లో ప్రజలు ఎవరు కూడా మావోయిస్టులతో ఇబ్బందులు పడద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ అడవుల్లో ఉన్నా కూడా నూతన టెక్నాలజీతో కేంద్ర బలగాలు చొచ్చుకొని వెళ్ళి మావోయిస్టులను అర్థం చేసినటువంటి దృశ్యాలను చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అజ్ఞాతంలో ఉండి యుద్ధం చేయలేము, తప్పకుండా బయటికి వస్తేనే, బయటలో లొంగిపోతూనే ప్రాణాలు కాపాడుకుంటాం, బయట నుంచి కూడా ప్రభుత్వాలను వ్యతిరేకించవచ్చు, బయట నుంచి కూడా భూస్వాములను వ్యతిరేకించేటువంటి కార్యక్రమాలను చేయొచ్చనే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నట్టుగా జిల్లాలో అయితే చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అడవుల్లో పోరాడే వాళ్ళంతా లొంగిపోతుంటే కానీ కొంతమంది మేధావులు కావచ్చు, కొంతమంది యువత, కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రకరకాల చర్చలు, రకరకాల పోస్టింగ్లు పెడుతూ మావోయిస్టులు ఎందుకు లొంగిపోతున్నారు, మావోయిస్టులు లొంగిపోవడానికి కారణాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, మావోయిస్టులు ఎందుకు లొంగిపోతున్నారు, అసలు వాస్తవంగా అడవుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అడవుల్లో ఎటువంటి సిచ్యువేషన్ను మావోయిస్టులు ఎదుర్కొంటున్నట్టు కూడా పూర్తిగా అయితే సోషల్ మీడియాలో చర్చగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇప్పుడు మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో పూర్తిగా ఆయుధాలను కూడా సహా లొంగిపోయి విప్లవానికి అవమానం అంటూ విమర్శిస్తూ నక్సల్ సానుభూతి పరులు పోస్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల ఛత్తీస్గఢ్ మావోయిస్టుకి సంబంధించిన ప్రభుత్వాల ముందు కీలక నేతలు లొంగిపోయిన నేపథ్యంలోనే ఇది చాలా అవమానకరం అంటూ కూడా కొంతమంది సానుభూతి పరులు పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే లొంగిపోయినటువంటి అగ్రనేతలు ఈ పోస్టింగ్ సంబంధించి ఏం మాట్లాడతారు, వీరు ఎందుకు లొంగిపోవాల్సిన కారణాలు ఏర్పడ్డాయి, అసలు ఏం చెప్పబోతున్న చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆసన్న అలియాస్ ఒక వీడియోను విడుదల చేసి తప్పకుండా ఉద్యమాన్ని కాపాడాలంటే తప్పకుండా మేము బతుకుండాలి, ఉద్యమాన్ని కాపాడాలంటే మేము బయట ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో లొంగిపోతున్నాం, ఇంకా మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవాలన్నటువంటి అనుకుంటే నాకు కాల్ చేయాలి, నాకు అందుబాటులోకి వస్తే నాకు సమాచారం ఇస్తే లొంగిపోయేటువంటి అవకాశం అంటూ కూడా ఒక మావోయిస్టు అగ్రనేత ఆసన్న విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక నెంబర్ను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద
ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఎక్కడైతే అడవులు కావచ్చు, అబుజ్మడ్ అడవులు కావచ్చు, నక్సల్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆ జల్లెడ పడుతూ నక్సల్ రహిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 26 మార్చి 31 వరకు నక్సల్స్ లేకుండా, మావోయిస్టుల ప్రభావితం ఎక్కడ లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు, ఇతర వేసలంతా కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇంకా చూడాలి అగ్రనేతలు ఎవరెవరు లొంగిపోతారు, ఇప్పుడు లొంగిపోయిన వారు ఇంకా ఎట్లా స్పందిస్తారనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.